Hello, Namaste, Adab. Welcome to KSP View. Please subscribe to KSP View, like and share చేయండి. అసలు KSP View అంటే I just want to take 30 seconds and tell you this, okay? ఇది సినిమా చాలా బాగుందా, బాలేదా అని చెప్పడం వెరీ సబ్జెక్టివ్ ఫీలింగ్. కాబట్టి ఒకవేళ నేను బాగుంది, బాలేదని చెప్తే మాత్రం అది నా అభిప్రాయం మాత్రమే అవుతుంది. అండ్ సెకండ్లీ ఏంటంటే ఒక సినిమా బాగుండడానికి, సినిమా కలెక్షన్స్ రావడానికి 100 కారణాలు ఉంటాయి. సో యాజ్ ఎ ఫిల్మ్ లవర్, యాజ్ ఎ వ్యూవర్, మీరు నేను అందులో వెళ్ళకపోతేనే మంచిది. అఫ్ కోర్స్ ఫర్ నాలెడ్జ్ సేక్ వీ కెన్ ఆల్వేస్ లెర్న్ అనుకోండి. ఓకే, సో ఈ సోది పక్కన పెట్టి నౌ వీఆర్ గోయింగ్ టు రివ్యూ హరిహర వీరమల్లు, ది మచ్ అవైటెడ్ పవన్ కళ్యాణ్ మూవీ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఫ్రెండ్స్, నాకు ఒక్కటే అనిపించింది వెన్ ఐ సా పవన్ కళ్యాణ్స్ ఫ్యూ ఫ్రేమ్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, despite being a deputy chief minister, despite having to campaign చాలా ఇంటెన్స్గా బాగా తిరిగి అలసిపోయి కనీసం 2.5 years క్యాంపెయిన్ చేసి ఆ తర్వాత ఈ పెద్ద హోదాలో ఉంటూ కూడా ఒక సినిమా చేశాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఫర్ దట్ రీజన్ వీ షుడ్ జస్ట్ సే కుడోస్. ఓకే, బట్ ఇట్ ఎండ్స్ దేర్, కరెక్ట్. ఆ తర్వాత సినిమా ఎలా ఉంది, ఎలా చేశాడు అనడానికి ఇంకో విషయం మర్చిపోతున్నాను. ఏంటంటే I wish, yes, I wish, not that I am fit. All politicians also are fit like Pawan Kalyan. What a fitness, Andy. It looks amazing. And everything about Pawan Kalyan, charm, look, dialogue delivery, humor, timing of humor, everything was perfect. But is that enough for the movie? It's a very big question. ఎందుకంటానంటే ఇప్పుడు తెలుగు సినిమాలు ముఖ్యంగా, ఓకే ఇండియన్ సినిమా కూడా అనొచ్చేమో, తెలుగు సినిమాలు ముఖ్యంగా 2 రకాలు అకార్డింగ్ టు మీ. ఒకటేమో ఈ పెద్ద స్టార్ స్టడెడ్ లార్జ్ ఇన్ లైఫ్ హీరోస్, పెద్ద బడ్జెట్స్, బిగ్ స్క్రీన్లో చూడాల్సిన సినిమా అని అంటుంటాం. రెండోదేమో స్మాల్ బడ్జెట్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్, న్యూ జానర్, ఇట్ కుడ్ బి లైక్ నాని కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆర్ విజయ్ దేవరకొండ మేబీ సూపర్ స్టార్, ఐ డోంట్ నో. సో అదర్ పీపుల్, రైట్, ఆ మూవీస్. సో దిస్ ఫాల్స్ అండర్ ద ఫస్ట్ కేటగిరీ విచ్ ఈస్ లార్జ్ దెన్ మూవీ లైఫ్. పవన్ కళ్యాణ్ సినిమాలు లైక్ మహేష్ బాబు మూవీస్, సినిమా ఆడినా ఆడకపోయినా ఫస్ట్ 2 daysలో బ్రహ్మాండమైన కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే దే కెన్ నెవర్ ఫెయిల్. ఇట్స్ ఓన్లీ ద స్టోరీ ఆర్ ద డైరెక్షన్ ఆర్ సంథింగ్ ఎల్స్ పోతుందేమో కానీ వాళ్ళు ఫెయిల్ అవ్వరు అనే ఒక గట్టి నమ్మకం, అభిప్రాయం టు లార్జర్ ఎక్స్టెంట్ నేను ఏకీభవిస్తాను. ఓకే, సో నౌ కమింగ్ టు హరిహర వీరమల్లు. నిజంగా చెప్పాలంటే ప్రమోషన్స్ బాగా తగ్గి ఉండి బాగా డిలే అయిపోయింది కాబట్టి, డైరెక్టర్ మారాడు కాబట్టి ఒక రకంగా ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా లేదు నాకైతే. బట్ ఈ ట్రైలర్ చూసి తర్వాత ఎంఎం కీరవాణి మ్యూజిక్ చూసి ఐ ఆల్సో కంగ్రాచులేటెడ్ హిమ్. ఓకే, ఐ థాట్ దెర్ ఇస్ సమ్ ఎక్స్పెక్టేషన్. ఓకే, అండ్ మినిమం ఎక్స్పెక్టేషన్స్తో, మినిమం హైప్తో సినిమా వెళ్ళి కూర్చొని చూస్తుంటే నాకు బోర్ కొట్టలేదు, టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ. ఎట్ ద సేమ్ టైమ్ ఐ డి నాట్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మై బిగ్గెస్ట్ ప్రాబ్లం, లైక్ ప్రాబ్లీ చాలామందికి ఉండుంటుంది ప్రాబ్లం, ఏంటంటే హిస్టరీనే మనకు క్లారిటీ లేదు ఇండియాలో. ఓకే, మనం ఇప్పుడు అనుకుంటున్నాం హిస్టరీ ఇలా చెప్పాల్సింది, అలా చెప్పాల్సింది, ఈ పర్స్పెక్టివ్లో చెప్తున్నారు, ఆ పర్స్పెక్టివ్లో చెప్తున్నారు, హిస్టరీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద మొఘల్ కింగ్స్, మనవాళ్ళు కూడా ఉన్నారు అని అలా రకరకాలుగా ఒక కాన్ఫ్లిక్టు, డిబేటు, డిస్ప్యూట్ వస్తున్న రోజుల్లో హిస్టరీలో ఒక అంశం తీసుకొని ఫిక్షన్గా చెప్తే ఆ చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఉండాలి. ఐఎమ్ హింటింగ్ ఎట్ క్రిష్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ యూ మైట్ హ్యావ్ హ్యాడ్ విత్ ద ప్రొడక్షన్ హౌస్. ఒక కథ అనుకున్నప్పుడు, ఒక పెద్ద హీరోని మెప్పించినప్పుడు, ఆయన ఒప్పించినప్పుడు త్రూ అవుట్ ఉండుంటే ఆ ఎఫెక్ట్ వేరే ఉంటుందేమో అనిపించింది. ఎందుకంటే అదర్వైజ్ ఏమవుతుందంటే సెకండ్ హాఫ్ వచ్చే వరకు చాలా అటు ఇటుగా ఉంది, ఎక్కడో వెళ్ళిపోతుంది, కొంచెం అర్థం కాదు. ఔరంగజేబ్ వస్తాడు, ఔరంగజేబ్ ట్రైస్ టు డ్రైవ్ హిజ్ అజెండా ఆఫ్ మేకింగ్ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ టు ఇస్లాం, అవన్నీ చూపిస్తూ తర్వాత ఇక్కడేమో హరిహర వీరమల్లు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టాడని చూపించడం. అఫ్కోర్స్ ఒక యాంటిసిపేషన్ ఉంటుంది, ఏంటంటే ఆయన కలిస్తే ఏమవుతుంది, ఎలా కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు, ఎందుకు కలుస్తారు అని. సో ఈ మధ్యలో ఈ డైమండ్స్ కొట్టేయటము, ఆ డైమండ్స్ కొట్టేయడం దగ్గర నుంచి తీసుకెళ్ళి ఆ కోహినూర్, మన హైదరాబాద్ నిజాం రూల్, ఉస్మాన్ అలీ పాషా అక్కడ కలపడం. మళ్ళీ అక్కడ నుంచి ఆయన కోరిక ఏంటంటే అక్కడెక్కడో ఢిల్లీలో ఉంది లాల్కోటలో ఔరంగజేబ్ ఆధ్వర్యంలో తీసుకురావాలని, ఈయనకు వేరే అజెండా ఉండడం. అదంతా కొంచెం
ఎటు వెళ్ళిపోతుందా దేవుడా అని అనిపిస్తుంది ఇంటర్వెల్ దాకా కోర్స్ నేను ఇంకా మా ముగ్గురు యంగ్స్టర్స్ చూశాను, వాళ్ళకి ఏమాత్రం నచ్చలేదు. నాకు అక్కడక్కడ కొన్ని సీన్స్, ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ కొన్ని యాక్టింగ్ చేస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. ఎస్పెషలీ ఐ వాజ్ టోల్డ్, నేను కూడా చదివాను, దట్ చౌకీ తానా అనే ఒక సీన్, పెద్ద సీన్ ఉంటుంది. ఐ థింక్ ఇట్ ఆల్మోస్ట్ గెట్స్ ఇన్ టు అబౌట్ 10 to 12 minutes. నేను ఆబ్వియస్లీ మెజర్ చేయలేదు. దట్ వాజ్ అ ఫ్యాబులస్ సీన్, నాకు బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ కొరియోగ్రాఫ్ చేశారని చెప్పారు. ఇట్ వాస్ వెరీ బ్రిలియంట్. ఐ మీన్ బాగా తీశారు అది, విత్ లాట్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రౌడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్, ద హేట్రెడ్, ద యాంగర్, ద కిల్లింగ్ ఆఫ్ పీపుల్ అండ్ హౌ వీరమల్లు రైజెస్ అండ్ గోస్ అగైన్స్ దెమ్. అక్కడ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు ఏంటంటే, ద మూమెంట్ హీ సీజ్ ఔరంగజేబ్ ఆర్ ద మూమెంట్ హీ మీట్స్, ఐ థాట్ అక్కడ బ్రేక్ అయిపోతుంది సినిమా, పార్ట్ 2కి వెళ్ళిపోతుందని అనుకున్నాను. ఐ వాజ్ రైట్. ఐ మీన్ నేనేంటి, లక్షల మంది కూడా అలా అనుకుని ఉంటారు. సో ఇంతకు ఏం చెప్పొచ్చా ఈ సినిమా గురించి, నేను చూడాలా చూడకూడదా, ఐ డోంట్ నో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కంపల్సరీగా చూసేయండి ఇవాళ రేపు ఎల్లుండిలో. మిగతా వాళ్ళైతే చూసుకోండి, మీ సౌకర్యం, డబ్బులు సరిగా ఉన్నాయా లేదా, క్యాన్ యూ స్పెండ్ సమ్ టైమ్, 2 hours 42 minutes మూవీ. ఓకే, లైక్ ఐ సెడ్, నేను చెప్పను మీరు చూడాలా చూడొద్దా చెప్పను, బాగుందా బాగాలేదా అని కూడా చెప్పలేదు. బట్ యా, డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్కి లోన్ అవుతాం. బీయింగ్ బేసిక్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ లేకపోయినా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి కొంత డిసప్పాయింట్ అయ్యాము. అండ్ అక్కడక్కడ కొంచెం హ్యూమర్ కూడా ఉంది. బట్ లైక్ ఐ సైడ్, చాలా ట్రై చేశారు తీయడానికి సినిమా. ఏదో ఫైనల్గా ఐ థింక్ దే అచీవ్డ్ ఇన్ కంప్లీటింగ్ ద ఫిలిం, ఇన్ రిలీజింగ్ ద ఫిలిం. యాకంటే మీ అందరికి తెలుసు, ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఎ ఫిలిం. చాలా అద్భుతంగా కొన్ని సినిమాలు స్టార్ట్ అవుతాయి, సగంలో ఆగిపోతాయి, ఎన్నో వందల కారణాలు ఉంటాయి. మేబీ పవన్ కళ్యాణ్ స్టేజ్లో ఉంది కాబట్టి, ప్లస్ ప్రాబ్లీ హీ కుడ్ డ్రాప్ ఇన్ లాట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కాబట్టి తీయగలిగాడు. ఎనివే, ఐఎమ్ హ్యాపీ ద మూవీ ఈజ్ అవుట్. ఐఎమ్ హ్యాపీ దట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక సినిమా వచ్చింది. పవన్ కళ్యాణ్ పరంగా 10 out of 10 ఇస్తాను. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఫాల్ట్. మూవీ పరంగా నేను రేటింగ్ ఇవ్వలేను, ఎందుకంటే లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దట్. మీరుంటే చూడండి, అదర్వైజ్ యూ కెన్ ఆల్వేస్ వెయిట్ ఫర్ ద OTT. ఓకే, thank you very much for listening to me and sparing this much of time. But even if you criticize, I like to hear your comments. Like cheyandi, share cheyandi, subscribe cheyandi. Okay, until the next movie, which is hopefully Kingdom. See you. Bye bye from KSP View.